సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. సంతోషం నాకు యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలె పాడనా. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలె పాడనా. రక్తాన్ని నాకై చిందించి శుద్ధునిగా చేసిన యేసంటే నాకు సంతోషం. రక్తాన్ని నాకై చిందించి శుద్ధునిగా చేసిన యేసంటే నాకు సంతోషం. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. కష్టాలలోన కరువులలోన పౌలు వలె స్తుతించనా. కష్టాలలోన కరువులలోన పౌలు వలె స్తుతించనా. నాకై కష్టాలు భరించి మృత్యువునే గెలిచిన యేసంటే నాకు సంతోషం. నాకై కష్టాలు భరించి మృత్యువునే గెలిచిన యేసంటే నాకు సంతోషం. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. ఆమేన్. సంతోషం నీకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా. ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా. ఆత్మను నాపై చూపించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం. ఆత్మను నాపై చూపించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. ఆమేన్. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. హల్లెలూయా ఆనందమే, ఎల్లవేళ నాకు సంతోషమే. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికలో మీరు మాతో ఉండి మాతో మాట్లాడి బలపరచండి. మా ఆత్మకు క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. మీ ఎదుట నిలవబడుటకు తగిన శక్తి గలవారు మగునట్లుగా, ప్రార్థనతో మేము నింపబడినట్లుగా కావలసిన అభిషేకాన్ని మాకు దయచేయండి. రాత్రి వాక్యంలో నుంచి మాతో సూటిగా మాట్లాడండి. మా హృదయాలను తెరిచి మీ వాక్యం కొరకై ఎదురు చూచుండగా పరలోకపు సంబంధమైన సంగతులతో మా హృదయాలను సంతృప్తిపరచండి, సహాయం చేయండి. ఈ రాత్రి మేము సంస్కరింపబడి సరిచేయబడి వాక్యము ద్వారా మా జీవితాలను కట్టుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి.
యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. నేను వాక్యానికి వెళ్ళటానికి ముందు మరి సంస్కారారాధన ఈరోజు కనుక కొన్ని మాటలు మీతో చెప్పి వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీరు తెల్లని వస్త్రాలు ధరించిన మీరందరూ సంస్కారానికి సిద్ధపడి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఒకసారి సంస్కారానికి సిద్ధపడి వచ్చిన చేతినెత్తండి. దేవుని స్తోత్రం. మంచిది. జనరల్గా కొన్ని మాటలు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. మనము ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగటానికి వచ్చాము. అంతేనా? రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి వచ్చాము. బాగా ఆలోచన పూర్వకంగా ఈ మాటను ఆలోచించండి. ద్రాక్షారసము రొట్టెను తీసుకోవడానికి వచ్చామా, యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని తీసుకోవడానికి వచ్చామా? అంతే కదా. ద్రాక్షారసం యేసు ప్రభువారి యొక్క రక్తానికి గుర్తయితే, రొట్టె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యం కదా. అంటే ఆయనని మనం పూజిస్తున్నాం. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం. మనం నిత్య జీవం గలవారం అవ్వాలంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆమేన్. ఆమేన్. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగటానికి మనకి ఏ అర్హత లేదు. కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన కోసం, ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి, ఇది నా రక్తం, క్రొత్త నిబంధన రక్తం, మీరు దీన్ని తాగండి, దీన్ని చేస్తున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య స్పష్టంగా చెప్పారు. హల్లెలూయా. అయితే ఒక విషయం ఏంటంటే, ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలి భాగస్తులేటప్పుడు మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు, కానీ ఒక్కసారి మనల్ని మనము ఆలోచించుకోవడానికి ఈ విషయం చెప్తున్నా. ఏంటి ఆ విషయం అంటే, ఎంత యథార్థమైన హృదయంతో అందులో చేయబెడతామో అంతగా దీవించబడతాం. హల్లెలూయా. ఈ పాత్రలో చేయి పెట్టేటప్పుడు ఒకవేళ మనలో ఏదైనా అయోగ్యత ఉన్నదో ఆ ముక్క తీసుకోగానే సైతాను ప్రవేశిస్తుంది. ఎప్పుడు అయోగ్యంగా తీసుకుంటే. అందుకనే ఆషామాషిగా అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ ఏదన్నా నీ ఆత్మ నీ మీద నిందారోపణ చేస్తుందా, ఆగిపో, ఇబ్బంది ఏం లేదు. మీ పాస్టర్ గారు ఒత్తిడి చేస్తే నాతో చెప్పండి, నేను మా అయ్యగారికి చెప్తాను. అయ్యగారు వాళ్ళు తీసుకొని చెప్పినా కూడా బలవంతంగా ఇస్తున్నంటే అది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మంచివాళ్ళు మీ పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. వారికి ఏ ఇబ్బంది లేదు. మీగా మీరు డ్రాప్ అయి పక్కన ఉండటం మంచిది. అయ్యగారు మేమేదో సంతోషంగా పాలుబాల్సులో పక్కన పడిన అంటున్నారని అంటే ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. సరి అయిన రీతిలో చేయబెడితే దీవెన. లేదా ఎవరు ప్రవేశిస్తారు? అందుకే చాలా 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 జాగ్రత్తగా మనం ఉండాలి. ఏదో ఆలోచనకు అస్సలు ఉండదు, నిద్రమత్తుకు అసలే ఉండదు. నిద్ర వచ్చిన వాళ్ళు మీ ఏలుని, చిటికినేలు, బొటన వేలు నోట్లో పెట్టుకొని మిరపకాయ బజ్జీ నవ్వినట్టు ఒకసారి నవ్వండి. నిద్ర మొత్తం ఎగిరిపోతుంది. ఆమేన్. ఈ శరీరానికి నిద్ర దేవుడు పెట్టిందే, కానీ మనం దాన్ని త్యాగం చేసి రాత్రి ఏడుకు వచ్చాం. హల్లెలూయా. కనుక దయచేసి మనం ఒకసారి ఆలోచించుకోవటం చాలా మంచిది. యోగ్యమైన ప్రవర్తనతో మనం అందులో చేయబెడితే గొప్ప దీవెన ఉంటుంది. అటుగా ఇటుగా ఏదో కొంచెం లోకం, కొంచెం దేవుడు, కొంచెం ప్రార్థన, కొంచెం అటు ఇటుగా ఉండొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి కలిగి, ప్రార్థన కలిగి, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ దేవునిలో నిష్ఠ గరిష్ఠులంగా మనం ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఇది నా జస్ట్ సజెషన్.
మాత్రమే, నా యొక్క సూచన మాత్రమే, మిమ్మల్ని బలవంత పెట్టడానికి కాదు, ఒక ఆలోచన మీకు గుర్తు చేయడం కోసమే. సరే, ఈరోజు మనం వాక్య ధ్యానాన్ని పొందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వాక్యాన్ని చదవండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఇది ఈరోజు మన ధ్యానాంశం. 4 విషయాలు ఉన్నాయి అక్కడ కదా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక గది, స్తోమత లేక ఒక గది కట్టుకుంటున్నాడు. గదికి ఎన్ని గోడలు ఉంటాయి? ఏవి గోడలు? ఉత్తరం ఒక గోడ, దక్షిణ గోడ, తూర్పు గోడ, పడమర గోడ, 4 గోడలు ఉంటే ఒక గది అయింది. మరి ఇక్కడ కూడా మనము దేవునిలో కట్టబడటానికి, దేవునిలో నిలబడటానికి 4 గోడలు అవసరం. ఆ 4 గోడలు ఏంటంటే, ఒకటేమో అపోస్తలుల బోధ, రెండేమో చెప్పండి సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ఒక ఎవరెస్ట్ నుంచి ఇది ఓపెన్ కొంచెం సపోర్ట్ నోట్స్ పెట్టా ప్రస్తుతాన్ని. ఓకే, రైట్. లేదంటే నా మైండ్ అంతా దీని మీదే ఉంటుంది, డిస్టర్బెన్స్. సరే, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం చెల్లించుతాం. 4 గోడలు ఉంటేనే అదొక గది అవుతుంది. మరి పైకప్పు ఏంటి? పైకప్పు సంగతి ఏంటంటే, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. వెనకేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం, అటు ఇటేమో కొండలు. మోషే ఎటు చూశాడు? పైకి చూశాడు. హల్లెలూయా. ఈ 4 గోడలు మనకుంటే మన పైకప్పు పరిశుద్ధాత్ముడే. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 అనుభవాలు నీకుంటే, ఎండైనా వానైనా చలైనా ఆయన నీకు తోడుగా ఉండి మేఘాన్ని పంపి, ఎండొస్తేనేమో మేఘస్తంభంగా ఉంటాడు, రాత్రి అయితేనేమో అగ్నిస్తంభంగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడే మనకి సహాయకుడిగా ఉంటాడు. అయితే ఈ 4 అనుభవాలని ఒకసారి ధ్యానం చేద్దాం, మనము ఆలోచన చేద్దాం. ఈ వాక్యంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో చూస్తున్నాం. వీరు అపోస్తలుల బోధ యందును, మొదటిగా మన విశ్వాసంలో స్థిరంగా నిలకడగా నిలిచి ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం చేతపట్టుకోవాలి. చేతపట్టుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే, రాత్రి పడుకునేటప్పుడు నాకు యేసయ్య అంటే ప్రాణం అని తలగడ పక్కన బైబిల్ పెట్టుకుంటారు. కానీ ఆ బైబిల్లో ఏముందో తెలియకోకుండా ఆ బైబిల్ని చదవటానికి ఇష్టపడరు. ఆ బైబిల్ ఓపెన్ చేసి అందులో ఏమైనా విషయాలు నేను నేర్చుకున్నామని ఆలోచన కూడా చెయ్యరు. దేవుని బిడ్డారా, ఏ వ్యక్తి అయితే దేవునిలో నిలబడాలి అని తలంచుచున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ చదవాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారు బైబిల్? సహజంగా ఒక అధ్యాయం. ఉదయం స్తుతి కోడికలో లేచి కీర్తన గ్రంథం 23వ కీర్తన, యెహోవా నా కాపరి, ఆమేన్, అయిపోయింది. 23వ కీర్తనలో గట్టిగా ఒక 10 వచనాలు కూడా ఉండవు, ఒక అధ్యాయం చదివేశాను కదా. అలా కాదు, ఒకసారి మీకు ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. మీరు రోజుకి ఎన్ని పూటలు భోజనం చేస్తారు? 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఈగాక మధ్యలో కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు, నీళ్ళు, స్నాక్స్, బిస్కెట్లు, ఇంకా అప్పుడప్పుడు దవడ ఖాళీగా ఉంటుందని చాక్లెట్లు, కొబ్బరి చెక్కలు, పల్లి చెక్కలు, ఎన్నెన్నో, చూయింగ్ గమ్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తాటి బెల్లం అనలేదు. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాం? తింటా ఉంటాం. ఎందుకు తింటా ఉంటాం?
చెప్పండి, ఎందుకు తింటారు చెప్పండి? తింటున్నాంగా. తినడానికి కారణం ఏంటి? ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం. కడుపులో ఆకలి మంట వస్తుంది, అందుకే అన్నం తింటాం. అంతేనా? లేకపోతే మనం బ్రతకడానికి తింటున్నాం, తినడానికి బ్రతుకుతున్నాం? బ్రతకడానికి తింటున్నాం, అంతే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు 3 పూటలు భోజనం చేసి 3 పూటల తిని మేపి ఈ బాడీని పెంచుతున్న మనం ఆత్మకి ఏమి ఇస్తున్నాం? మరి బలం పొందటానికి మనలో ఉన్న ఆత్మ ఉన్నది కదా, ఉందా? హల్లెలూయా. ఉందంటానికి రుజువేంటి? మనలో ఆత్మ ఉన్నది అని అంటానికి రుజువేంటి? నన్ను ఒక ఆయన అన్నాడు, సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన, ఆత్మ లేదు గీత్మ లేదా, అన్ని మీ పిచ్చి కానీ అని అన్నాడు. అయితే నేను ఒక మాట అన్నాను, చచ్చిపోయినోడికి బతుకున్నోడికి తేడా ఏంటి అన్నా. చచ్చిపోయినోడికి బతుకున్నోడికి తేడా ఏంటి అన్నా. చచ్చిపోయినోడిని కదిలించినా గిల్లినా గిచ్చినా కొరికినా మాట్లాడడం లేగడం. బతుకున్నోడిని ఒక్కసారి కంట్లో ఇట్లా చిన్న గోరిట తగిలి లాగి లంపకాయ చేపలు. ఏ దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఇందులో ఆత్మ ఉంది, అందులో ఆత్మ లేదు, అది విషయం అని చెప్పేసి అంటే, అబ్బో మీకు ట్రైనింగ్ బాగా ఇచ్చి పంపించాలి అనుకుంటూ పోయింది. అంతేగాని ఒప్పుకోవట్లే ఆత్మ ఉందని. దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆత్మ బలపడాలంటే వాక్యంతో నింపుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మొదటి కీర్తనలో ఉంటది, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానించడం వేరు. ఆమేన్. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. యాకోబు రాత్రి తలగడగా ఒక రాయిని తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. రాయి తల, ఈ తల ఎక్కడ ఆనింది? రాయి మీద ఆనింది. రాయి ప్రభు యేసుక్రీస్తు అయితే నీ తలంపులు మొత్తం ఆ రాయి మీద ఆనుకోవాలి. ఎంత అద్భుతమైన విషయం బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ తలంపులన్నీ క్రీస్తు ప్రభు మీదనే ఉండాలి, ధ్యానం చేయాలి అని చక్కటి మాటలు చెప్పారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ శరీరాన్ని నువ్వు పోషించుకుంటున్నావు, చక్కగా స్నానం చేస్తున్నావు, తెల్ల బట్టలు కట్టుకుంటున్నావు, మురికి లేనటువంటి వస్త్రాలని, మురికున్న వస్త్రాలని తీసివేసి వస్త్రాలని చక్కటి వస్త్రాలని ధరించుకుంటున్నావు, చక్కగా పౌడరు, నూనె. అమ్మా దేవునికి స్తోత్రం. స్ప్రేలు, సెంట్లు, సువాసన మీద జల్లడానికి ఎన్నో ఈ శరీరానికి. మరి నీ ఆత్మ కోసం ఏం ప్రయాసపడుతున్నావు ఒకసారి చెప్పండి. నేను చెప్పేనా? ఈ రోజు అంతా ప్రార్థనలో ఉంటాను. అది ప్రేమింది బిడ్డ, ఈ ఒక్కరోజు చేసి మరలా వచ్చే ఆ నైట్కి కదా అని అనుకోకపోకుండా ఓపికతో రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించటం మన ఆత్మకి బలం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మనం ఇక్కడ ఉన్న మొదటి విషయం ఏంటంటే అపోస్తుల బోధ. బోధ అంటే వాక్యము, అంతే కదా. వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి, చదవాలి, ధ్యానం చేయాలి, పఠించాలి, కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి, వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి, వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి, వాక్యం గురించిన ధ్యాస అనుకుంటూ ఉండాలి. నీకేదన్నా బాధ కలిగిందా? వాక్యాన్ని ఆలోచన చెయ్యి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవునిలారా, నా భార్య పాస్టర్ గారు ఒకసారి అనుకుందంట, బైబిల్ చదువుతూ ఉంటే ఏమనుకుందంటే, దావీదుకి రాజు అభిషేకం రాకముందే ఆయన జీవితం బాగుంది కదా, ఈయన ఎప్పుడైతే రాజు అభిషేకం పొందాడో అప్పటి నుంచి ఈయనకి శ్రమలే అని చెప్పేసి ఆలోచన చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతకు మునుపు తను ఏం ఆలోచించిందంటే, పాస్టర్ గారు, నేను సేవకు రాకముందే నా జీవితం బాగుంది, సేవకు వచ్చిన కాడ నుంచి ఒకటే బాధలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, ఎందుకు ఈ బాధ అని ఆలోచిస్తూ ఉంది. ఆలోచన చేస్తూ ఉండగా కొన్ని రోజులకి మన ఆలోచన దేవుడు గుర్తిస్తారు కదా. వాక్యం చదువుతూ ఉండగా వాక్యంలో నుంచి దావీదు అభిషేకించబడక మునిపే ఆయన జీవితం బాగుంది, అభిషేకించబడ్డ తర్వాత అన్ని శ్రమలే కదా అనుకుంటా చదువుకుంటా ఉంటే దేవుడు అన్నాడంట,
శ్రమ లేనిదే కిరీటం లేదు. హల్లెలూయా. 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 దావీదుకి శ్రమ వచ్చింది కాబట్టి కిరీటం పెట్టబడ్డది. వెంటనే ఆమె దేవునితో అంతకుముందు అనుకున్న మాట, దేవా నేను సేవకు రాకముందు నాకు బాగుంది అనుకున్న తలంపు కాస్త ఏమైపోయిందంటే హృదయంలో సమాధానం వచ్చేసింది. ఈరోజు పిల్లరా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనలో ఉన్న ఆత్మ బలపరచబడి దేవుని కార్యాల కొరకు ఆసక్తి కలిగి ఉంటా ఉంటుంది. అందుకోసమే బోధలో నిలిచి ఉండాలి. ఇంకొక మాట, ఈ బోధన గురించి ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్గా లోకంలో అనేక రకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. మేము మా ఇంట్లో ఉన్నటువంటి హౌస్ కడగటానికి, తొట్లు శుభ్రం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ వాడతాం. నేను షాప్ దగ్గరికి వెళ్తే బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు ఇచ్చేది కాకుండా వేరే బ్లీచింగ్ పౌడర్ ఇచ్చాడు. ఏంటయ్యా ఎప్పుడు ఇచ్చేది ఇవ్వకపోయినా, ఇదేదో కొత్త కంపెనీ లాగా ఉందంటే, లేదండి ఇది మంచిదని చెప్పేసి ఇచ్చింది. ఇస్తే దాన్ని చూస్తే దాని మీద ఏమని రాసిందంటే అనేక రకాలైనటువంటి బ్లీచింగ్లు వాడి మోసపోమాకండి, ఇది పవర్ఫుల్ బ్లీచింగ్ అని రాసింది. అబ్బో ఇదేదో బాగా శక్తి కలదేమని చెప్పేసి తీసుకెళ్ళి ఆ తొట్లో వేసి దాన్ని శుభ్రం చేస్తూ ఉంటే, ఇంతకు మునుపు వాడిన బ్లీచింగ్ అట్లా వేసి చీపురుతో ఇలా రుద్దగానే తెల్లబడిపోయేది. ఇది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉంచిన పాపడు వాటి. కానీ దాని మీద ఏమని రాస్తుంది, పవర్ఫుల్ బ్లీచింగ్, డూప్లికేట్ నమ్మమాకండి అని రాసింది. అదే ఎంత ఘోరం అండి. ఇప్పుడు ప్రజెంట్గా బయట చెప్పే ప్రతి అనేక రకాలైనటువంటి బోధలు, మా బోధ స్వచ్ఛమైనది, మా బోధ సత్యమైనది, మా బోధ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. కానీ సంఘాలను చీల్చుకుపోయేటటువంటి బోధలు స్క్రీన్ మీద పెట్టేసి, ఇక పాస్టర్ గారు ఉన్నాడు అక్కడ, స్క్రీనే పాస్టర్ గారు, అలాంటి బోధలు వచ్చేసిన దినాలు ఇవి. అందుకనే మనం ఏ బోధలో ఉండాలి? అపోస్తలుల బోధలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలులు కొన్న మొట్టమొదటి అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని సంగమా, నువ్వు దేవుని ఆత్మతో నింపబడి సత్యమేదో అసత్యమేదో గ్రహించగలిగినటువంటి తెలివిని దేవనకి అని ప్రార్థించింది. పరిశుద్ధాత్మతో నిన్ను నింపబడితే నువ్వు సర్వ సత్యంలోనికి నడిపించబడతావు. అందుకోసమని నువ్వు వింటున్న బోధ ఎలాంటిదో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బెరయా సంఘస్థులు, అపోస్తుల కార్యాలయం ఉంటుంది, రెఫరెన్స్ చూపించరు కానీ జస్ట్ మీకు గుర్తు చేస్తాను. అపోస్తులైన పౌలు గారు వాక్యం బోధించి వెళ్ళిపోతే ఆయన చెప్పింది కరెక్టో కాదు అని ధర్మశాస్త్ర గ్రంథాన్ని తిరిగి చూస్తే ఆయన చెప్పింది చెప్పినట్లుగానే రాయబడ్డది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట చెప్పండి? పరిశీలనగా దేవుని వాక్యాన్ని చూసుకుంటున్నారు. ఈరోజు గుడ్డిగా పోవద్దు, ఏది పడితే అది నమ్మద్దు. మా దగ్గర బోధ బాగుంటుంది, మా సంఘంలో బాగుంటుంది. మా దగ్గరలో ఒక ఆయన అన్ని సంఘాల వాళ్ళని చీల్చి ఒక పెద్ద సంఘం కట్టాడు. చివరికి వాళ్ళ కుటుంబంలో ఒక అగ్ని తగిలింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం, మనం అన్ని రకాలైనటువంటి కాదు, సత్యమైన దేవుని వాక్యం రాయబడుతుంది. అపోస్తలుల బోధలో మనం నిలబడాలి. నేను దేవుని బట్టి వాక్యం చదువుతా కాబట్టి నేను చాలా సంతోషించే విషయం ఏంటో తెలుసండి, పరిశుద్ధాత్మ అనుభవంతో కూడిన బోధలో నన్ను దేవుడు రక్షించాడని దేవుని స్తుతిస్తాను. ఇంకొక సంఘంలో రక్షించబడి ఉంటే అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా క్రమమే ఉండేదేమో, పరిశుద్ధాత్మకు అవకాశం ఉండకపోయేదేమో. ఇంకొక దగ్గర అయితే వాక్యానికి అవకాశం ఉండకపోయేదేమో. ఇంకొక దగ్గర అయితే చాపట్లకు అవకాశం ఉండకపోయేదేమో. ఇంకొక దగ్గర అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కుర్చీలో కూర్చొని ఆరాముగా ఇని ఒక అర్ధ గంటలను ముగించుకునే సంఘాల్లో ఉండేవాడినేమో. కానీ సత్యమైన బోధలోనికి దేవుడు నన్ను రక్షించుకొని ఆయన కృపలో నన్ను నిలబెట్టినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అపోస్తలుల బోధ కలిగిన సంఘంలోనికి దేవుడు నన్ను నడిపించి రక్షించుకున్నందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటాను. కనుక ఆ వాక్యంలో రాయబడినట్లుగా అపోస్తలుల బోధలో మనం ఒక గోడను కట్టుకోవాలి. రెండవ గోడ ఏంటి? మధ్యాహ్నం మీరు వాక్యం విన్నారు కదా,
దేని గురించి విన్నారు? సహవాసం. ఏ సహవాసం? దేవునితో సహవాసం. ఏం కలిగింది? మేలు కలిగింది. ఆమేన్. ఇంకా సమాధానం. సమాధానం. వెరీ గుడ్. మీరంతా చాలా చాకుల్లాగా ఉన్నారు, చక్కగా వింటున్నారు, పాటిస్తున్నారు. మంచిది. దాన్ని అన్వయించి మీ జీవితంలో పాటించండి. ఇంకా దీవించండి. మీకు ఒక విషయం చెప్పనా, బైబిల్లోనే ఒక మాట ఉంటుంది రోమపత్రికలో. ఏమనంటే దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళు నీతిమంతులు కారు, దాన్ని అనుసరించి నడుచుకున్న వారే. ఎక్కడున్నది? రోమపత్రిక ఒక మాట ఉంటుంది, చూడండి. రెండవ అధ్యాయము 13వ వాక్యం చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు గొప్పోళ్ళు కాదు, విని దాన్ని అనుసరించిన వాళ్ళే నీతిమంతులు, గొప్పవాళ్ళుగా చేయబడతారు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఈ రోజు నుంచి మీరు ఒక పని చేస్తారా యవనస్తులు? హల్లెలూయా. మీ సంఘం దీవించబడాలని ఎంతమంది కోరిక ఉంది? ఆమేన్. హల్లెలూయా. మీ ఆత్మలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు దేవునితో ఉండాలి, చచ్చిపోయేదాకా నేను నమ్మకంగా ఉండాలి అన్నోళ్ళు, ఆశ కలిగిన వాళ్ళు ఒకసారి మీ చేతులకు చూపించండి. హల్లెలూయా. యేసయ్య వచ్చేదాకా మీరు పడిపోకోకుండా నిలబడి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని డైలీ 10 నుండి 20 అధ్యాయాల మధ్య చదవండి. మీరు పడిపోవటానికే, చెడిపోవటానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు. ప్రైజ్ ది లార్డ్. చదువు రానుల పరిస్థితి మరి చదువు వచ్చిన వాళ్ళు ఎక్కడ చదివించుకోండి. మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు, కొడుకులు ఉంటారు కదా, ఈ వాక్యం చదవమ్మా, కొంచెం చదివిపించమ్మా. వాళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే వాక్యం వినటానికి, ప్రార్థన కూడికలు ఎక్కడుంటే అక్కడ నిర్లక్ష్య పెట్టుకోకుండా వాక్యం కోసం పరిగెత్తే తపన కలిగి ఉండాలి. చదువు రాని అట్లని చదువు వచ్చిన వాళ్ళకు మానేమని కాదు. దేవునికి స్తోత్రం. చదవగలిగినటువంటి వాళ్ళు మీరు దేవుని కొరకు నిలబడాలి, యేసయ్య రాకడలో ఎత్తబడాలి అనుకుంటే ఖచ్చితంగా 10 నుండి 20 అధ్యాయాలు డైలీ చదవండి. నా కోరిక ఏంటో తెలుసా? 3 నెలలకు ఒక బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి. సంవత్సరానికి 4 సార్లు బైబిల్ పూర్తి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమవుతుంది తెలుసా? బోధకుల కంటే విశేషమైన జ్ఞానం నీకు దేవుడు ఇస్తాడు. వృద్ధులు తల నెరిసిన వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చదవండి, ధ్యానించండి, బోధలో స్థిరంగా నిలబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. రెండవది సహవాసం. ఎవరితో మన సహవాసం ఉండాలి అంటే దేవునితో అని మధ్యాహ్నం చెప్పుకున్నాం. ఎవరితో ఉండకూడదంటే లోకంతో ఉండకూడదు. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. అమ్మ కొంచెం ఈ ఫ్యాన్ తగ్గిస్తారు. లైట్ తగ్గించి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోరునో వాడు దేవునికి శత్రువు అగును. చాలా దేవునికి శత్రువు అవ్వాలని ఉంటే ఏం చేయాలంట? లోకంతో స్నేహం చేయాలి. లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. ఇక్కడున్న స్త్రీలు బాగా ఆలోచన చేయండి. ఒకవేళ మీరు అలా చేయరేమో అని నేను అనుకున్నా, కానీ చాలా సంఘాల్లో, చాలా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక నలుగురుగా స్త్రీలు గుంపులుగా కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. మీ ఊర్లో అట్లా చేస్తారా? చేస్తారమ్మా? కూర్చొని
ఆడ భర్తకి అన్నం వండారో లేదో తెలియదు. ప్రార్థన చేయటానికి అంత టైం స్పెండ్ చేయరు, కానీ ఉదయం కూర్చున్న వాళ్ళు మధ్యాహ్నం భోజనం టైం దాటిపోయినా కూడా ఇంటికి భర్త వస్తాడేమో, ఆయనకి అన్నం వండాలేమో, ఆయన 12 వస్తాడేమో, అలసిపోతాడేమో, టీ పెట్టియాలేమో, ఇంట్లో బట్టలు ఉతికేది ఉంది, అంట్లు కడిగేది ఉంది, ఎక్కడ పని అక్కడే ఉంది అని ఆలోచన ఏమాత్రం ఉండకుండా కూర్చున్న దగ్గర ఏ ముచ్చట్లు అంటే అవి బైబిల్ చెప్తుంది ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఏ ముచ్చట్లు కట్టి పెట్టాలి? లోక స్నేహం అంటే ఏదో ప్రత్యేకంగా పోయి లోకాన్ని అత్తుకోవటం అని కాదు అర్థం. ఈ ముచ్చట్ల దగ్గర కూర్చోవటమే. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలో ఏమనుంటది? అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఏ హాసకులు? అపహాసకులు అంటే 3-4 కూర్చుంటారు. ఆ దాన్ని ఎవరో ఒక నడుచుకుంటూ పోతా ఉంటే ఆమెను చూసి ఎగతాళి చేస్తారండి. ఆమె జీవితాన్ని చెప్పుకుంటూ పగలబడి నవ్వుతూ ఉంటారండి. దేవుని బిడ్డలుగా ఉన్న మనకు అది తగదు, అది దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఇది పల్లెటూరు గ్రామాల్లో బాగా జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. పొద్దుపోదు పనులుంటే పనులకి వెళ్తారు, పని లేని టైంలో ముచ్చట్లు కూర్చుంటారు. ఎట్లా కూర్చుంటారంటే రోడ్డు మీద కూర్చుంటారు. అట్నుండి బండి వచ్చినా కారు వచ్చినా పట్టించుకోరు. హార్న్ కొట్టినా కూడా దిమ్మల మీద కూర్చొని అక్క మీ ఆయన వచ్చాడు పిలుస్తున్నాడంటే వస్తాను అని చెప్పేసి ఏదో ముచ్చట్లు పడిపోయి మళ్ళీ మర్చిపోతారు. ఇక హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ భర్త వచ్చి చూస్తే ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ పాస్ అక్కడే ఉంటది, అన్నం ఉండదు, కూర ఉండదు, మంచినీళ్ళు బిందె శుభ్రంగా ఉండదు, టిన్నుల్లో నీళ్లు ఉండవు, ఎక్కడే ఉంటాయి. ఆయనకు వచ్చి ఈ పరిస్థితి అంతా చూసి ఒళ్ళంతా మండుతూ ఉంటుంది. ఆయన మారమంటే ఇంకేం మారుతుందండి? మారతాడా? మార్పు చెంది రక్షించబడి నువ్వు చెప్పి దేవుడు గొప్పోడు నమ్ముకోని అంటే గొప్పోడు అని చెప్తే నమ్మడు, నీ జీవితం ద్వారా దేవుని చూపిస్తే నమ్ముతాడు. ఒకవేళ ఈ రాత్రి మీలో ఎవరైనా అలా ఉంటే, నాకు తెలియదు మీరు అలా ఉన్నారో లేరు నాకు తెలియదు కదా, దేవునికి తెలుసు, మీకు తెలుసు కనుక మీలో ఎవరైనా అలా ఉంటే ఆ ముసలమ్మ ముచ్చట్లకి యూజ్ చేసే టయాన్ని మోకాళ్ళేసి చేతులు ఎత్తి ప్రార్థనకు ఉపయోగించు. మీ జీవితం ఫలవంతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట దేవునికి నచ్చక ఏమన్నాడు చూడండి. మొదట ఏమనుంది? వ్యభిచారునులారా. అసలు ఆ మాటని చదవటానికి భయం వేస్తుంది. ఎవరిని? లోకంతో స్నేహం చేసే వాళ్ళని దేవుడు ఏమన్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. నువ్వు ఇది ఎంత మొరపెట్టిన ఆపదలాగానే, ఓ ప్రభువా ఆపదలు మొక్కువాడు, ఆపదలా ఇది అంటారుగా, ఆపదలు మొక్కులు వాడని. దేవునికి స్తోత్రం. అలాగా ఆపదల్లో ఉరికొచ్చి బోర్లబడి ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు కాదు. ఎనీ టైం ప్రతినిత్యం నీకు ఒక ప్రార్థన సమయం ఉండాలి, నీకు ఒక ప్రార్థన గది ఉండాలి, నీకంటూ ప్రత్యేకంగా ఒక దైవ గ్రంథం ఉండాలి, నీకంటూ ప్రార్థన చేసే సమయం ఉండాలి. ఆమేన్. టిఫిన్ చేయడానికి టైం ఉంది, మధ్యాహ్నం భోజనం చేయడానికి టైం ఉంది, రాత్రి భోజనం చేయడానికి టైం ఉంది. ప్రార్థనకి టైం ఎందుకు ఉండదు? అలిసిపోయిన ప్రవ్వా నైట్ మోకాళ్ళు వేసి మంచం దగ్గర ప్రార్థన చేస్తా, లేచేటప్పుడు కాళ్ళన్నీ తిమ్మిర్లు పట్టండి. అబ్బో చాలా సమయం ప్రార్థన చేశాను, మళ్ళీ అదొక ఓవర్ ఫీలింగ్. చక్కగా పడుకుంటాం కాదా? జరగట్లేదు అది.
కనుక అట్లాంటివి జరగకోకుండా మనం చూసుకుని జాగ్రత్త పడి సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక స్నేహం ఎవరితో చేయాలంటే దేవునితో స్నేహం చేయాలి. చేస్తే ఏం కలిగింది? మధ్యాహ్నం చెప్పుకున్నట్లుగా సమాధానం కలుగుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే సమయాన్ని పెనుదెరుమిళ్ళరా దుర్వినియోగపరుచుకుంటూ ఏం చేస్తూ ఉంటారంటే సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ పిల్లరా చాలా సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఆ సమయం అంతా కూడా ముసలమ్మ ముచ్చట్లకు ఒక ఎత్తు అయితే, ఇంకొక గ్రూప్ వాళ్ళు ఉంటారు సీరియల్ మీద నుంచి దిగడం, సినిమాల మీద నుంచి దిగడం. టీవీ ఆన్ చేస్తే దానంతటికి అదే మనకి నిద్ర వచ్చి కళ్ళు మూతలు పడి నిద్ర వచ్చి, మా ఇంటి పక్కనే ఒక ఆమె అది నైట్ 2ంటికి కూడా మోగుతూనే ఉంటుంది. ఏమనేది చూసి 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 అలిసిపోయేంత దాకా చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని సంగమా జ్ఞాపకం చేసుకుందాం. సీరియళ్ళకి సినిమాలకి అలవాటు పడే భక్తి కాదు మనది. పరిశుద్ధమైన భక్తి కలిగి మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. లోక స్నేహం అంటే ఏంటి? చాలా మంది ఈరోజు అఫీషియల్ అయిపోయింది ఏంటంటే టీవీలు చూడమండి. మేము మా ఇంట్లో టీవీయే లేదు, కానీ ఎంత పొడుగు సెల్లులోనే ఒక్కడు చేయలేదు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏందో ఏమన్నా వచ్చిందా? చిన్నపిల్లడికి డైపర్ వేస్తారు చూసారా కదా, వేస్తారా లేదా? వచ్చిందా లేదా అని చెప్పేసి అప్పుడప్పుడు చూస్తారు. అట్లాగనే ఈ ఫోన్లో కూడా ఏమన్నా వచ్చిందా ఇట్ట తీసేస్తారు, వచ్చింది వచ్చింది. ఎందుకు అవన్నీ చెత్త మనకి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమే పెడతారు. నాకు కూడా ఉంది ఫోన్, నేను ఈ ఫోనే వాడతాను. ఆ పెద్ద ఫోన్ ఇంటికాడ పెట్టేస్తాను. అది కూడా పోయినసారి ఈ కరోనా వైరస్ని బట్టి పిల్లలకి స్టడీ నిమిత్తమే తీసుకోవాల్సి వచ్చింది, లేదంటే ఈ ఫోనే వాడుతూ ఉండేది. నాకు ఏంటంటే ఈ ఫోన్కి అక్కడ ఉన్నటువంటి దానికి కనెక్షన్ చేసి వాట్సాప్ ఏదైనా ఉంటే ఈ నెంబర్కి చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది. నేను అబ్జర్వేషన్ చేయటానికి నా పిల్లలు ఏం చేస్తున్నారా అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే నా ఫోన్లో తెల్లారిపాటికి ఒక 100-150 మెసేజ్లు వస్తూ ఉంటాయి ఈ వాట్సాప్లో. నేను అసలు చూడను. ఓపెన్ చేసి చూస్తే అన్నీ కూడా వాక్యాలే పెడతారు, కానీ ఎవరైనా చదువుతారా వాక్యాలు? మీ ఫోన్లో బైబిల్ యాప్ ఉందా? ఎంతమంది యాప్ ఉంది? ఎంతమంది ఉంది చేయొద్దండి. మీరు బుక్ అయిపోయారు, చూసుకోండి. దేవుని స్తోత్రం. మీ ఫోన్లో ఉన్న బైబిల్ యాప్ ఓపెన్ చేసి ఎప్పుడైనా ఒక 5 అధ్యాయాలు చదివారా అండి? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. చదవని వాళ్ళు మరి ఎందుకు బైబిల్ యాప్ పెట్టుకుంది? మేము భక్తి పరులు అని చెప్పుకోవడానికా? ఏమండి, బైబిల్ యాప్ ఉంది. ఆ యాప్ని దేనికి యూజ్ చేసుకోవాలి తెలుసా? ప్రయాణమై బస్సులో వెళ్తున్నాం, యాప్ ఓపెన్ చేసి బైబిల్ తెచ్చితే పక్కన వాళ్ళు విచిత్రంగా చూస్తారు కాబట్టి ఆ యాప్ ఓపెన్ చేసి అప్పుడు చదువు బైబిల్. అప్పుడు మనం చదవం. ఏం చేస్తాం? మన పక్కనోడు వాడు వీడు ఎవరు ఉండడు కాబట్టి అందులో సినిమాలు చూడొచ్చు, సీరియల్ చూడొచ్చు, చక్కగా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇయర్ ఫోన్ ఒకటి, హెడ్సెట్, మళ్ళీ అది బ్యాటరీ డౌన్ అవుతామని పవర్ బ్యాంకు ప్రిపేర్ రెడీగా. ఎంత ప్రిపరేషన్ ఉంటుందో మరి మందిరానికి వచ్చేటప్పుడు అంత ప్రిపరేషన్ ఉంటుందా నీకు? ఆలోచన చేయండి. లోకంతో నువ్వు స్నేహం చేస్తే దేవునికి శత్రువు అయిపోతున్నావు. మనకి తెలియకుండానే సైతాను మన ట్రాప్ తప్పించేస్తాం. కనుక దయచేసి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే లోక స్నేహాన్ని విడిచి దేవునితో స్నేహం చేయాలి. నిజమైన భక్తి పరుడుకుండే సహవాసం ఏంటో చెప్పనండి. దేవునితో స్నేహం చేస్తాడు, దైవజనుడితో స్నేహం చేస్తాడు, మందిరంతో స్నేహం చేస్తాడు, మంచి విశ్వాసంతో స్నేహం చేస్తాడు. చెప్పండి ఒకసారి. దేవునితో మందిరంతో విశ్వాసం. మంచి భక్తి పరులైన విశ్వాసంతో. విశ్వాసం అంటే అందరూ ఉంటారు. గోధుమలు గురుగులు. ఏ గోధుమ ఎవరో గురుగు ఎవరో తెలుస్తుంది మనకి, కానీ చెప్తే బాధ. హల్లెలూయా. హల్లెలూయా. నిన్న మేము ఒక ఊరు వెళ్తామంటే ఒక కొత్తగూడెంలో ఒక అది సినిమా హాల్ దగ్గర కొట్టుకుంటున్నారు. ఏదో పాలు పోతున్నారు పెద్ద బొమ్మ మీద. స్తోత్రం.
నేను అనుకున్న ఏదైనా మాకు టీ పెట్టుకోవడానికి ఇచ్చిన చక్కగా దాగే వాళ్ళకి ఎందుకు పాడు చేస్తున్నారు అనవసరంగా అనుకున్నాను. ఎన్ని లీటర్లు పాలు లీటర్లు బిందులు తెచ్చి పాడు చేస్తారు కదండి, ఎందుకు అనవసరమే. గురుకులు ఎవరో తెలుసా, ఇటు వస్తారు, అటే అదే ఇది. ఒక యవనస్తుడికి ఫోన్ చేస్తే, నాన్న ఎక్కడున్నావు, చర్చి దగ్గర పరిచయం ఉందంటే, పాస్టర్ గారు నేను అని ఏం చెప్పలేక మెలికలు తిరుగుతా ఉన్నాడు. ఆల్రెడీ ఆ ఫోన్లో ఆ థియేటర్లో ఉన్నటువంటి సినిమా పాటలో ఆ మ్యూజిక్ ఆ డైలాగులు నేను పాడతాను. ఎక్కడున్నానంటే నేను పూర్వగూడలో ఉన్న పాస్టర్ గారు. ఏం చేస్తున్నావు అంటే, మంచినీళ్ళు ఇంట్లో లేకపోతే తేటను పోయినాను. మరి ఆ సౌండ్ ఏంది, మంచినీళ్ళు టిన్ను దగ్గర వస్తాను అన్న అదే అని చెప్పి తడబడిపోతాం. పిల్లరా, మన స్నేహం ఎవరితో ఉండాలో ఆలోచన చేసుకోవాలి. దైవజనునితో స్నేహం చేయాలి. బైబిల్ చదువుతా ఏదైనా అర్థం కావాలి, పాస్టర్ గారు ఇదేంటి నాకు అర్థం కావట్లేదయ్యా కొంచెం చెప్పండి. లేదా ఖాళీ సమయంలో ఉన్నప్పుడు వచ్చేసి, పాస్టర్ గారు వాకింగ్ కొంచెం నన్ను కొంచెం బలపరచండి అయ్యా, ఆత్మలో నాకు బలం కావాలి. లేదా ఒక పూట ఉపవాసం ఉండి మోకాళ్ళేసి మందిరంలో ప్రార్థన చేయాలి. ఇది దేవునితో సహవాసం, మందిరంతో సహవాసం, దైవజనుడితో సహవాసం. హల్లెలూయా. విశ్వాసులు, మంచి భక్తిపరులైనటువంటి విశ్వాసులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నిలబడతావు, వర్ధిల్లుతావు, దీవించబడతావు. పిల్లారా, ఎంత గొప్ప సహవాసం అండి దేవుడు మనకి ఇచ్చింది. కనుక లోక స్నేహాన్ని మాని ముసలమ్మ చుట్టూ విడిచిపెట్టి నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రార్థనలో ఉంటే నీ భర్త రక్షించబడటం పెద్ద కష్టం కాదు, నీ పిల్లలు రక్షించబడటం కష్టం. చాలామంది ఏం చేస్తారు తెలుసా, అరే అటు ఇటు పో, మాకు ఆడుకోవడానికి కానీ అటు ఇటు స్నేహితులు అన్నట్టు తిరగ, మాకు ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తా ఉండి నీ లోపల ప్రార్థనకి వెళ్ళొస్తా అనేవాడు లేరా? నీకేమో భక్తి, వాడికేమో సినిమా. నీతో పాటు వాడిని కూడా తీసుకొచ్చేసి మందిరంలో పట్టాలేదు నేను డ్రమ్ము కొడుకురా, పాట పాడాలరా, వాకింగ్ అవుతారా అని చెప్పి తీసుకుని వస్తే మాట ఏంటండి. ఇప్పుడు ఏమన్నాడు పైన, మరి పెద్ద అయ్యాకంటాడా? ఇప్పుడు నీ మాట వినేటట్లుగా మా చర్చికి ఒక చిన్న అమ్మాయి వస్తుంది, 5 సంవత్సరాల అమ్మాయి. 5 సంవత్సరాల అమ్మాయి వస్తాం చర్చికి వస్తుంది, మాట వినట్లేదు, పరుగులు ఎక్కుతుంది, ఆ ఫ్రిడ్జ్ తీరుతుంది, ఆ వంటగదిలోకి వెళ్ళి ఆ గిన్నెలు ఈ గిన్నెలు, ఆ కూర ఈ కూర పెట్టుకుంటుంది, తింటుంది. ఏం చేయాలి? నేను చెబితే అర్థం కాదు. 5 సంవత్సరాల అమ్మాయికి ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాదు. నేను సహించి ఓర్చుకొని ఆ బిడ్డని దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అట్లా చేయకూడదు నాన్న, నీకేం కావాలో చెప్పు, నేను వచ్చేస్తాను. చాక్లెట్లు తెచ్చేయటం, ఎటన్నా సెంటర్కి వెళ్ళినప్పుడు బిస్కెట్లు తెచ్చేయటం అట్లా చేస్తా. ఆమె ఓర్చుకుంటా వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7 సంవత్సరాల ఆ పాపకి చర్చి దగ్గరికి డైలీ వచ్చి అంట్లు కడిగిద్దండి. 7 సంవత్సరాల పాప పాస్టర్ గారు గిన్నెలు కడుగుతా అంటూ వచ్చి గిన్నెలు కడుగుతుంది, వాకిలు ఊడుస్తుంది, మందిరంలో చాపలేస్తుంది. 7 సంవత్సరాల పాప. కారణం ఏంటి? ఆమెకు తెలియనప్పుడు బుజ్జగించుకుంటూ చెప్పినటువంటి ఆ మాటలు ఆమెలో ఫలించాయి. ఇప్పుడు పరిచర్య చేస్తుంది. మీకు చూపిస్తా ఈసారి ఎప్పుడన్నా, లేదంటే ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తా. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలంటేనే అల్లరి. అబ్బో చర్చికి వెళ్తే అల్లరి చేస్తారు, వాక్యం విన్నారు, పాటలు పాడినారు, డిస్టర్బ్ చేస్తారంటే కూర్చోబెట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళకి నేర్పించుకోవాలి, ఓర్చుకోవాలి. వినంగా వాళ్ళకి అలవాటైపోవాలి. అంతేగాని వాళ్ళని దారి మీద వదిలేసి టీవీ ఆన్ చేసి నేను చూడరా అని చెప్పేసి నువ్వు ప్రార్థనకు వస్తే వాళ్ళేమవుతారు? నువ్వు భక్తి పర్రాలు, వాళ్ళేమో భక్తి లేదు. కనుక నువ్వు దేవునికి వారిని దగ్గరగా చేయడానికి ఓర్చుకోవాలి. దేవుని మహింపరచేటట్లు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ 3వ విషయం, మనకి టైం అయిపోతూనే ఉంది. టైం ఏమో స్పీడ్గా వెళ్ళిపోతుంది. నీ వాచ్ నా వాచ్. హల్లెలూయా. 3వది ఏంటి? రొట్టె విరుచుట. దేవునికి స్తోత్రం. ప్రతి నెల మనం సంస్కారాలను తీసుకుంటాం. రొట్టె విరుచుట, ఇది నా శరీరం, దీన్ని మీరు భుజించండి. రొట్టె విరుచుట అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం. ఆ రొట్టె విరుచుట కార్యక్రమంలో మనం ఉండకపోతే బిడ్డలారా ఎత్తబడటం కష్టం. ఏమవుతుంది ఆ రొట్టె తీసుకోవటం వల్ల అంటే? బాగా ఆలోచన చేస్తాను చెప్తాను. మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికలోనికి రూపాంతరంలోనికి వచ్చేస్తాం.
అది తీసుకుంటే వస్తామా, లేదా అది తీసుకోవటానికి సిద్ధపాటు కలిగిన జీవితం ద్వారా వస్తామా? మళ్ళీ చెప్తాను, అది తీసుకుంటే రూపాంతరం పొందుతామా, అది తీసుకోవటానికి సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి వచ్చినప్పుడు రూపాంతరం చెందుతామా? హల్లెలూయా. అది ప్రభు శరీరం అని ఇక్కడ సిద్ధపడుతున్నామే, ఆ సిద్ధపాటే మనని రూపాంతరంలోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. తీసుకోవడానికి మనం వస్తున్నామంటే అది ప్రభు యొక్క శరీరం అని మనం గుర్తిస్తున్నాం కాబట్టి, ప్రభుని మనం భుజిస్తున్నామంటే మనలో పవిత్రత ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని ఎదుట యథార్థపరులుగా ఉండాలి అనే ఒక భయం మనలోనికి ఆటోమేటిక్గా వస్తుంది కనుక ఆ భయం మనల్ని రూపాంతరం చేస్తుంది. ఆ భయం దేన్ని బట్టి వస్తుంది? ఆ రొట్టె వలన, ప్రభు యొక్క శరీరం వల్ల ఆ భయం మనలోకి వస్తుంది. అందులోనికి ఆ రొట్టె లేదా ఆ ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవడానికి సిద్ధపడలేదనుకోండి, ఆ నెల నీకు ఎట్లా ఉంటుంది? ఎవరిని పడితే ఎట్లా పడితే అట్లా అనేసావు, తిట్టేసావు, ఏదో అందరినీ పక్కన వాళ్ళని వాళ్ళని ఏదేదో అనేసావు. ఆ నెల మర్చిపోయావు, సంస్కారాలను తీసుకోలేదు. సంస్కారాలను తీసుకోవడానికి వచ్చినప్పుడు అయ్యో ప్రభువా, ఆ సహోదరుని ఇలా తిట్టానే, ఇలా బాధ పెట్టాను, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి హృదయంలో ఒక భయం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో కూడా ఏమనుందంటే, అది తీసుకోవడానికి ముందు నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఏమన్నా ఉంటే ఆ బలిపీఠం దగ్గర నీ అర్పణను ఆపేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడి వచ్చి ఆ తర్వాత నీ బలి అర్పించు అని ఉందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బలి అర్పించటంలో ఉందా, సమాధాన పడటంలో ఉందా? సమాధాన పడటంలో. ఆమేన్. ఆమేన్. సమాధాన పడితేనే ఇందులో చెయ్యి, ఇందులో పాత్రులు. అందుకోసమే రొట్టె విరుచుట కార్యక్రమంలో ఎందుకు ఉండాలి మనం అంటే, దిద్దుబాటు, అంత దిద్దుకోవటమే, సరిదిద్దుకోవటమే, సరి చేసుకోవటమే. ప్రభువా క్షమించు, దేవా మమ్మల్ని మన్నించు, ఇంకా నన్ను నూతనపరచు, ఇంకా నన్ను శుద్ధీకరించు, ఇంకా నన్ను పవిత్రపరచు అనే ఆ ప్రార్థనలో మనం నడిపించబడతా ఉంటాం కనుక ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఇంకా యేసయ్య చెప్పిన మాట ఇందాక మీరు అన్నారు, మీరు కూడా నాతో కలిసి చెప్పారు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నువ్వు నిత్య జీవం కావాలంటే, నీకు పరలోకం కావాలంటే ఏం చేయాలి? ప్రభు యొక్క రక్త మాంసములో పాలి భాగస్థులం అవ్వాల్సిందే, ఖచ్చితం. అది ఒక రూల్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 ఒక సేవకుడి దగ్గర నేను విన్న సాక్ష్యం ఏంటంటే, ఒక వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఆయన చర్చికి వెళ్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చాలా ప్రార్థనాపరుడు అనమాట. వాళ్ళ దగ్గరికి మినిమంగా ఒక 20,000 మంది ప్రార్థనకు వస్తారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభు ఆ ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి నేను బాగు చేసి స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడి చెప్పాడంట, నీలో ఉన్నటువంటి బ్లడ్ 10 ml తీసి ఆ వ్యక్తికి ఎక్కించు, అతన్ని నేను స్వస్థపరుస్తాను చెప్పాడు. ఇది చెయ్యాలంటే ఎంత విశ్వాసం ఉండాలి? అర్థమైందండి? ఇప్పుడు నీ పేరేనా? శశి. శశికి ఉన్నటువంటి బ్లడ్ నేను ఎక్కించుకుంటే ఏమవుతాను? ఏ టెస్ట్ లేకపోకుండా ఎక్కించుకున్నాను, ఏమైంది? గ్రూప్ గెలవకపోతే విత్ ఇన్ సెకండ్లలోనే ఊపిరిపోతుంది. ఈ పాస్టర్ గారి బ్లడ్ గ్రూపు ఆ ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ ఒకటో కాదో తెలియదు, కానీ దేవుని మాటను బట్టి ఒక ఇంజెక్షన్ కొనుక్కొచ్చేసి 10 ml బ్లడ్ బయటకు తీసి అతన్ని పిలిచి, దేవుడు నాతో ఇలా చెప్పాడు అని చెప్పేసి ఆ ఇంజెక్షన్ అతనికి నరానికి ఇచ్చేశాడు. ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చేశాడు. ఈయన బ్లడ్ ఆయనకి ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకొని రాకుండా వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు ప్రార్థనలో ఉండి మరుసటి రోజు టెస్ట్కి వెళ్ళిపోయాడు. నీకు ఎయిడ్స్ వ్యాధి ఉందని ఎవరయ్యా చెప్పింది అన్నారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు కాబట్టి అది జరిగింది. ఇప్పుడు నేను చెప్పే మాట ఇది, ఈ ఉదాహరణ, ఇది జరిగినటువంటి సంఘటన మీకు ఎందుకు చెప్పానంటే, ఆ దైవజనుడు పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి తన శరీరం, తన ప్రాణాత్మ శరీరాలు పవిత్రతకి గుర్తుగా, నాందిగా ఉన్నాయి కాబట్టి అతని యొక్క శరీరంలో ఉన్న రక్తం స్వస్థపరచగల శక్తివంతమైన రక్తంగా మారింది. అలాగని మన జీవితం అంతా కూడా పవిత్రంగా మార్పు చెందాలంటే మనలోనికి యేసయ్య బ్లడ్ ఎక్కాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య రక్తం మన శరీరంలో ఇమిడిపోవాలి. యేసయ్య శరీరం మనం భుజించడం ద్వారా మన ఆత్మ బలం పొందాలి. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఒక మాంత్రికుడు, ఒక పాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. ఈ మాంత్రికుడు చనిపోయినటువంటి, బాగా వినండి, చనిపోయిన వ్యక్తుల యొక్క శవాలని తీసుకెళ్ళిపోయి ఆ మంత్రాలు జపిస్తూ ఆ మాంసాన్ని తినేస్తా ఉన్నాడు. ఆ పాస్టర్ గారు చేసే ప్రార్థనకి ఈయనకి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ మాంత్రికుడు ఏం చేయాలి, అంతా డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పేసి ఒకరోజు అతడు ఎదురుగా వస్తా ఉంటే ఇలా వెళ్ళిపోయి ఎదురుగా వెళ్ళి, ఏయ్ ఏంటి నువ్వు చేసేది, ప్రార్థన చేస్తున్నావా? ఈ ఊర్లో లేకపోతే నిన్ను చేస్తాను. నా శక్తి ఏంటో తెలుసా? నేను చనిపోయిన శవాల యొక్క మాంసాన్ని తినే మాంత్రికుడిని. హల్లెలూయా అని ఆ పాస్టర్ గారిని బెదిరిస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా అండి, బాబు నువ్వు చనిపోయిన శవాల మాంసం తినేవాడివేమో, కానీ నేను బ్రతికున్న నా యేసయ్య శరీరాన్ని తినే వ్యక్తిని. నీ మంత్రాలు నన్నేమీ చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని సేవించే వ్యక్తిని. నీ మంత్రాలకి చింతకాయలు ఎక్కడ రాలవు. మారు మనసు పొందితేనే సరే, లేదా దేవుని శిక్షకి పాత్రుడు అవుతావని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉద్దేశం అర్థమైపోయిందా? ఆ మాంత్రికుడు ఏంటి అంటున్నాడు? చనిపోయిన శవాల మాంసం. మనం ఎవరిని భుజిస్తున్నాం? జీవము గల నా విమోచకుడు సజీవుడు, సజీవుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలిభాగస్తులం అవుతున్నాం. మనకెంత గొప్ప ధన్యత ఇది. అందుకని దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. సంస్కారాలను ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుని 2001 సంవత్సరం, ఇప్పుడు 2021, అంటే ఎన్ని సంవత్సరాలు? ఎగ్జాక్ట్లీ 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను సంస్కారాలను మిస్ అవ్వలేదు. ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. 2001 నుండి 2021 వరకు నేను చర్చెస్కి వెళ్తా ఉన్నాను, సేవ చేస్తున్నాను. 2 ఆదివారాలు మానేశాను. ఆ 2 ఆదివారాలు కూడా ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది. ఒకరోజు మా చిన్నక్క వాళ్ళ ఊరికి వరంగల్ వెళ్తే అక్కడ చుట్టుపక్కల చర్చిలు ఎక్కడా లేవు. మా అక్కయ్య వాళ్ళ గదిలోకి వెళ్ళి మధ్యాహ్నం 1:30 దాకా ప్రార్థనలో ఉండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత భోజనం చేశాను. అప్పుడు ఒక ఆదివారం మిస్ అయింది. నేను ఇందాక చెప్పిన సాక్షి ఉంది చూసారా, నాకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో స్పృహ లేదు. అప్పుడు వారం వరకు స్పృహలో లేకపోకుండా బెడ్ మీద ఉన్నాను. అప్పుడు ఒక వారం మిస్ అయింది. 2 ఆదివారాలు నేను దేవుడిని అనుకున్న కాడ నుంచి మందిరం మానేసాను. దేవుని స్తోత్రం. నీ విశ్వాస జీవితాన్ని క్రమపరచుకొని దీవెనకరంగా ఉండటానికి నువ్వు ఎలా ఉండాలంటే, వీళ్ళరా మందిరాలు మానేసే వ్యక్తిగా ఉండకూడదు. అనేకుల్ని ప్రోత్సహించి మందిరానికి తీసుకొచ్చే బిడ్డలుగా మీరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంస్కారాలను మానేయటం, ఆల్నైట్లు ప్రార్థనలు మానేయటం, ఎట్లాంటి పనులు చేయొద్దు. మనం విశ్వాసంలో బలపరచబడటానికి చక్కటి కార్యక్రమాల్లో పాల్గొని దేవుని మనం మహింపరచాలి. చివరిగా 4వ విషయం ఏంటి చెప్పండి? ఇదంటే మనకు నచ్చదు. నచ్చిద్దా? చేస్తాం కానీ ఎడతెగ కంటే అప్పుడు కష్టం. చూడండి, 24 గంటలు కూడా కాదు, 12 నుంచి 12 గంటలు. ఎంత టైం? 12 గంటలు. చెప్పండి మళ్ళీసారి. 12 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు. ఎన్ని గంటలు? 12 గంటలు. 12 గంటల టయాన్ని, అంటే తప్పనట్లేదు, జస్ట్ నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. 12 గంటల టైం నుంచి 12 గంటల టైం వరకు ప్రార్థనలో ఉండటానికి ఎన్ని సెక్షన్లు? హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. అయినా నాకు తెలిసి ఇంకా రానోళ్ళు ఉండే ఉండొచ్చు. అవునా? ఉన్నారు, అందరూ వచ్చారా? అమ్మా ప్రభుకు స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో వాళ్ళు ఎడతెగక 10 రోజులు స్నానాలు లేవు, 10 రోజులు మొహం కడుక్కోలే. అవునా? నిజమేనా? 10 రోజులు వాళ్ళకి స్నానాలు లేవు, 10 రోజులు మొహం కడుక్కోలే. టిఫిన్ లేదు, భోజనం లేదు, టీ లేదు, స్నాక్స్ లేవు, ఏం లేవు. వాళ్ళ ఆశ అంతా, ధ్యాస అంతా ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను పొందుకోవాలి. 10 రోజులు ఇదే ధ్యాస, ఇదే ఆలోచన. 10 రోజులు ఎడతెరిపి లేకపోకుండా, అంటే 240 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేశారు. అంతేనా? 240 గంటలనా? అంటే 10 రోజులకి అంతే కదా. 240 గంటలు ఆగకుండా కంటిన్యూషన్ ప్రేయర్లో ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చింది, అగ్నితో నింపబడ్డారు, అద్భుతమైన సేవ చేశారు, చరిత్ర పుటలకు ఎక్కారు. హల్లెలూయా. 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 మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్తలో ఒక మాట చూడండి, 21వ అధ్యాయం 36వ వచనం లేదా 34వ వచనం నుంచి చదువు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఎట్లాగా ఏం అర్థం కాలేదా? హల్లెలూయా. 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 ఏమో చదివారయ్య గారు, ఈ నిద్ర మొత్తం నాకేం అర్థం కాలే, మరోసారి చదవడా అన్నట్టు పెట్టారు మీ మొక్కలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఒకసారి అందరూ. నేను తెల్లగున్నానా నల్లగున్నానా? ఎట్ట తెలిసింది? చూస్తే కాబట్టి తెలిసింది. అలాగే వాక్యం వింటేనే అర్థమైంది, వినకపోతే అర్థం కాదు. ఇక్కడ రాయబడ్డది ఏంటంటే, యేసు ప్రభువారు చెప్పడానికి తిండి వలన, నిద్ర వలన, ఐహిక విచారం వలన మన శరీరం మందంగా తయారైద్దంట. అలా తయారు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి ఒక మందు ఉంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవడానికి ఎక్సర్సైజులు చేయాలని చెప్పేసి మొత్తుకుంటున్నారు చూసారా డాక్టర్లు. అలాగనే మనం కూడా మందంగా తయారవ్వకుండా ఉండటం కోసం అంట యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన రాకడలో నిలబడటానికి కావలసిన శక్తివంతులుగా ఉండాలంటే ఏం చేయాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుని స్తుతించాలి అని ఉంది అక్కడ. చూడండి 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటినెలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే నిలబడలేము. హల్లెలూయా. 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 4 నెలల బాబుని నిలబెడితే ఏమైపోతాడు చెప్పండి? వాడు నిలబడాలంటే వాడికి ఏమి ఇవ్వాలి? పాలు పెట్టాలి, సెరిలాక్స్ పెట్టాలి. అయ్యగారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుజ్జిన అన్నం పెట్టాలి, ఇంకా బలమైన ఆహారం ఇవ్వాలి. వెంటనే నిలబడ్డావు. 8 నెలలు కాడ నుంచి ట్రై చేస్తున్నావు. 9వ నెలకి కొంచెం 10వ నెలకి ఆ మంచం పట్లు పట్టుకోను, ఆ కుర్చీలు పట్టుకోను, నెట్టుకుంటును, ఆ గిరకల బండి పట్టుకోను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక సంవత్సరం నిండాక చక్కగా ఏం చేస్తాడు? లేచి నిలబడి 2 అడుగులు వేసి మరలా బుడుగుని కింద పడిపోతాడు, మరలా లేస్తాడు, మళ్ళీ అడుగులు వేస్తాడు, మళ్ళీ పడిపోతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నిలబడటానికి సమయం పడుతుంది కనుక ఆ సమయము ప్రార్థనలో మనం కేటాయించాలి. మనం నిలబడాలంటే హలో
నిలబడాలంటే మనకేం కావాలి? ప్రార్థన. ప్రార్థన కావాలి. ప్రార్థన లేని వ్యక్తి నిలబడలేడు. నిజంగా చెప్తాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ప్రార్థన లేకపోతే దేవుని ఎదుట మనం నిలబడలేము, పడిపోతాం. వాక్యం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా ఆ వ్యక్తి దేవునిలో నిలబడలేడు. సేవకులైనంతే, విశ్వాసులైనంతే, సంఘ పెద్దలైనంతే, బిషప్లైనంతే. ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తికి అయితే ప్రార్థన ఉండదో, ఏ వ్యక్తికి అయితే వాక్యం ఉండదో పడిపోతారు. చూడండి, వరుసగా 3 రోజులు అన్నం తినుకోకుండా నేమిద్ది ఏరొచ్చి పడిపోతారు. ఎర్రని కడుదిరికాను. మన ఉపవాస ప్రార్థన వేరు. మామూలుగా సహజంగా బెదిరించి, భర్త మీద బెదిరించి నాకు చీరలేమని తెలియలేదు మా ఆయన, నాకు అనుమతి ఏముందని బెదిరించేసి 3 రోజులు ఏం తినుకోకుండా ఏమైపోద్ది? పడిపోతాడు. శరీరం నిలబడాలంటే తినాలి, అలాగే ఆత్మ నిలబడాలంటే ప్రార్థన చేయాలి. ఇది స్తోత్రం. హల్లెలూయా. 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 కనుక మీరు ఎంత బలంగా ఉండాలంటే, ఎంత బలంగా ఉండాలనుకుంటున్నారో అంతగా వాక్యం చదవండి. ఎంత బలంగా బ్రుసిలీలాగా తయారవ్వాలంటే వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ఆత్మలో, ఆత్మీకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట అయిపోయింది, ముగించేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి బ్రూస్లీ అని ఎవరో తెలియదు నాకు. అంటే ఆ వ్యక్తి ఆగున్న ట్రైన్ని తాడు కట్టేసి భుజం మీద పెట్టుకొని లాక్కెళ్ళాడండి. సాధ్యమైంది, నిజం జరిగింది. అతన్ని చంపాలని గడ్డపలుగు ఇట్లా పొడిస్తే గడ్డపలుగు బెండ్ అయిపోయింది. నేను విన్న ఆ వ్యక్తి గురించి. మాంక్స్ కావచ్చు, చైనాలో మాంక్స్. దేవుని స్తోత్రం. ఆయన చంపటానికి గాజు పెంకులు నూరి డ్రింక్లో కలిపిస్తే 10 రోజులు లేచిపోయాడు. మన బాడీ ఈ భూమి మీద స్ట్రాంగెస్ట్ బాడీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ ఫాలో అవుతున్నారు. మరి మనమేమో ఆత్మలో బలపడటానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అంట? ప్రార్థన. దావీదు దినములకు 7 మార్లు దేవుని స్తుతించాడు. దానియేలు రోజుకి 3 సార్లు శాసనాలు మారినా ప్రార్థన మారలే. మీకు రేషన్ బియ్యం ఇయటం కట్ అవుద్ది ప్రార్థన చేస్తానంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఆఫ్టర్ ఆల్ కోటా బియ్యం కోసం మానేసి వాళ్ళు లేరు అట్లా అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కేసీఆర్ గారు ప్రేమించి క్రిస్టియన్కి బట్టలు ఇస్తామని చెప్పేసి అని, అమ్మ మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతున్నారు ఏంటి? వాంబు ఆధార్ కార్డా? మేము మతం మారేమని చెప్పేసి మా రేషన్ కార్డు తీసేస్తారండి, మేము ఇయ్యం అని అన్నారు. నువ్వు తల్లి అంత సమర్పణ ఉన్నదాన్ని వద్దులే, వేరే వాళ్ళకి ఒకటి ఇచ్చేసుకుంటామని చెప్పేసి మానేసి. భయం మనకి కదా. ఆ భయం అన్ని పోవాలంటే, దేవుని కొరకు మనం నిలబడాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్యాన్ని చదవాలి. దేవుని కొరకు ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి మన మంచి ఆత్మలో బలం కలిగి మనని ఏ సాతాను శక్తి పడగొట్టజాలనంత బలవంతులుగా దేవుని కొరకు నిలబడే వారికి ఉండాలి. అలాగే సిద్ధపడదాం. దేవుని వాక్యాన్ని ఇప్పుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. స్తోత్రం. హల్లెలూయా.